ఓటమి ఓర్పును నేర్పిన రోజు. రవి అనే ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయి చిన్న పట్టణంలో చదువుకుంటూ ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉండేవి. ఒకరోజు నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా అమ్మ నాన్నలకు గౌరవం తేవాలి అని రోజు తన మనసులో అనుకునేవాడు. కానీ జీవితంలో అతనికి ప్రతి అడుగులో అడ్డంకులే. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, స్నేహితుల ఎగతాళి మాటలు, డబ్బుల కొరత, ఇవన్నీ అతన్ని లోపలే బాధించేవి. ఒకరోజు పరీక్షలో మళ్ళీ ఫెయిల్ అయినప్పుడు రవి నిరాశతో ఇంటికి వచ్చాడు. తల్లి అతని ముఖం చూసి అడిగింది, ఏమైందిరా అని. రవి కన్నీళ్లతో చెప్పాడు, అమ్మ, ఎంత ప్రయత్నించినా నాకేమీ కలిసి రావట్లేదు, నేను ఎప్పటికీ విజయం సాధించలేనేమో అని. అప్పుడు తల్లి చిరునవ్వుతో అతన్ని దగ్గరకు తీసుకొని ఇలా చెప్పింది, నాన్న, ఓటమి నీ శక్తిని తగ్గించదు, ఓటమి నిన్ను బలంగా మారుస్తుంది. ప్రతి ఫెయిల్యూర్ ఒక పాఠం మాత్రమే. ఆ మాటలు రవి హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుంచే రవి ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఈసారి ఓడిపోయినా ప్రయత్నం మాత్రం ఆపను అని. అతను రోజు చిన్న లక్ష్యాలు పెట్టుకొని చదవడం మొదలుపెట్టాడు. పని చేస్తూనే చదువు కొనసాగించాడు. కాలం గడిచింది. చివరకు రవి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. అతని విజయానికి కారణం ప్రతిభ కాదు, అతని ఓర్పు, నిరంతర ప్రయత్నమే. ఆ రోజు తల్లి కళ్ళల్లో ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. రవి మాత్రం మనసులో ఇలా అనుకున్నాడు, నన్ను ఓడించలేదు ఈ జీవితము, నన్ను తయారు చేసింది అని. ఈ కథలో నీతి ఏంటంటే, ఓటమి ముగింపు కాదు, అది విజయం వైపు తీసుకెళ్లే మొదటి అడుగు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.